హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమ బ్లాగ్స్ అండి. 8086 ఈ వీడియోలో 2 కర్రీస్ చేసుకుందామండి. ఫస్ట్ కర్రీ క్యారెట్ ఫ్రై అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా చేసుకోవాలంటే ఇలా 2 కర్రీస్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. క్యారెట్ తీసుకోవాలి. తగినంత క్యారెట్ తీసుకుని పై తొక్క చెక్కుకోవాలండి. చెక్కుకున్న క్లీన్ చేసుకుని ఇలా తురుముకోవాలి. క్యారెట్లన్నీ ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకోవడం వల్ల చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. కొంతమంది ముక్కల కింద కట్ చేసుకుంటారు. అలా కన్నా ఇలా చాలా బెటర్ అండి. చూడండి, ఇదే విధంగా తురుముకోవాలి. చూడడానికి ఎంత అందంగా ఉందో. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. పప్పులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రైలో. ఎండుమిర్చి, మీరు కావాలంటే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చండి. యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై అవనివ్వాలండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా కలుపుకుని ఇలా ఈ టైప్లో ఫ్రై అవనివ్వాలండి. తురుముకుని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, ఈ ఫ్రై అయిన దాంట్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పప్పులన్నీ ఉన్నాయి కదండి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ మిక్సింగ్ అవుతాయండి క్యారెట్లో. అలా 2 మినిట్స్ కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా. తగినంత పసుపు, కొద్దిగా కారం, ఆల్రెడీ మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదండి, కారం తక్కువగానే వేసుకుంటే బెటర్ అండి. తక్కువ వేసుకోవడం వల్ల ఆ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వల్ల కారం సరిపోతుందండి ఈ కారానికి. చూడండి, అవన్నీ వేసుకుని కలుపుకోవాలి. సింపుల్ అండి. చాలా సింపుల్గా క్యారెట్ ఫ్రై చాలా మంచిదండి హెల్త్కి. క్యారెట్ చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. వంట చేసుకునే టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి క్యారెట్ ఫ్రై. దీంట్లోకి ఏం అవసరం లేదండి. ఓన్లీ క్యారెట్, పప్పు దినుసులు ఉంటే చాలండి. చూడండి, అంతేనండి. ఈజీగా చేసుకోవచ్చండి క్యారెట్ ఫ్రై. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీ ప్రాసెస్లో. గోరుచిక్కుడుకాయలు ఒక పావు కిలో తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను కట్ చేసుకుని పెట్టుకున్నా, మీకు చూపించడానికి కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకవు. చూడండి, ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, అన్నీ ఒక సైజులోనే కట్ చేసుకున్నా. తగినంత వాటర్ వేసుకుని ఒక 2 గ్లాసెస్ అయితే సరిపోద్దండి. స్టవ్ మీద పెట్టుకోవాలి.
ఉడకనివ్వాలండి అవి. చూడండి ఉడికిపోయినాయి అవి. ఈ కలర్ వస్తదండి. కలర్ చేంజ్ అవుతది. గోరుచిక్కుడుకాయ కోసం 6 ఆనియన్స్ తీసుకున్నాము సరిపోతదండి. పావు కిలో గోరుచిక్కుడుకాయలకి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఆనియన్స్. ఫ్రైకి బావుంటదండి. చిన్న ముక్కల కంటే బావుంటది ఆనియన్స్. ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ గోరుచిక్కుడుకాయ చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటదండి. ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉడకబెట్టుకున్నాం కదండీ గోరుచిక్కుడుకాయలు. ఉడికిపోయినాయండి ఇవి చూడండి. ఇదే విధంగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ వంపేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్దండి. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత కర్రీ చాలా టేస్ట్ ఉంటదండి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్. చూడండి ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం కదండీ! అవి కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా. గోరుచిక్కుడుకాయ చాలా మంది తినరండి. కొంతమంది ఇష్టం లేక తినరు. ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు. సింపుల్‌గా చేసుకోవచ్చండి. రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటది. ప్లేట్ పెట్టుకొని ఇలా కలుపుకొని ప్లేట్ తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి. ముక్కకు పడతది. లేకపోతే లోపల ముక్క చప్పగా ఉంటదండి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి సాల్టు. తర్వాత యాడ్ చేసుకుంటే ముక్క చప్పగా ఉంటదండి. మీకెంత కావాలో అంత చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోండి. ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు తగినంత పసుపు, కలుపుకొని ఒకసారి మళ్ళీ తగినంత కారం, మీరు ఎక్కువగా కారం తింటే యాడ్ చేసుకోవచ్చండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఫ్రై అవుతది. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామా? చూడండి ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడతదండి. అంతే సింపుల్‌గా అయిపోతది. ఏం ప్రాసెస్ అవసరం లేదండి. ఫ్రై అవ్వడానికి ముక్క ఫ్రై అవ్వడానికి టైం పడతది కొంచెం అంతేనండి. ఇంకేం లేదు. సింపుల్ ఈజీగా క్యారెట్ ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా మన ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అంతేనండి. ప్ల ఒక ప్లేట్‌లోకి వేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి.
మన ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి. చూడండి కర్రీ కూడా ఎంత బాగుందో చూడడానికి. అంతేనండి, మా వీడియో మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి